మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలోనే ప్రచారాలు నేడు చివరి రోజులో భాగంగా 60వ డివిజన్కి సంబంధించిన గోనెల విజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా సీటు దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రచారం ఈరోజు చివరి రోజుగా ప్రజల స్పందన ఎలా ఉంది ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఈరోజు చివరి రోజు ప్రచారం 5 రోజులుగా తిరుగుతున్నారు. ప్రజలు మీకు ఎలా ఆదరిస్తున్నారు? అసలు ప్రజల సమస్యలు ఏంటివి? ప్రజల సమస్యలు అంటూ ఏమీ లేవు, కానీ ప్రజలు మాత్రం సంతోషంగా హాయిగా అంటే స్థానికుడు రావాలి, స్థానికులు ఉండాలని చెప్పేసి అనే ఉద్దేశంతో మన ఇమ్మడి సంతోషం మీద ఉల్లాసం మీద మనకు సపోర్టింగ్గా ఉన్నారు బీఆర్ఎస్ తరపుకెళ్ళి. ఎందుకంటే ఇంతకుముందు గతంలో మాజీ మినిస్టర్ గారు చేసిన అభివృద్ధిని బట్టి అందరూ కూడా సంతోషంగా ఖచ్చితంగా గెలిపించుకొని మన బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకోవాలని చెప్పేసి ఆలోచనతో తిరుగుతున్నారు. గతంలో మీరు మాజీ కౌన్సిలర్గా మీకు అనుభవం ఉంది, ఆమె మీ సతీమణి గారికి అనుభవం ఉంది. ఇప్పుడు మీకు జనరల్ అయినందుకు మీకు బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి మీకు సీట్ ఇచ్చారు. ఇప్పుడు డివిజన్ అయింది, ఇప్పుడు కార్పొరేట్ అయింది. ఇప్పుడు అభివృద్ధి ఎలా చేస్తారు? ఏమేమి ఉన్నాయి సమస్యలు? డ్రైన్స్ ఉన్నాయి మనకు. ఇంకోటి ఒకటి ఇప్పుడు మనకు ట్యాంక్ బండ్ ఇదైంది కదా, అక్కడ నుంచి పెద్ద చెరువు దగ్గరికి వెళ్ళి ఆ వాటర్ అనేది మా అందరికి ఇప్పుడు అంబేద్కర్ నగరు, అంబేద్కర్ నగరు, పిల్లబావి, జడ్జివరం నగర్ ఈ ఏరియాలకు మరీ వాటర్ అనేది ఇండ్లకు ఎక్కేస్తున్నాయి అన్నట్టు. ఎందుకొరకు అని అంటే అక్కడ ఒక ప్రాబ్లం ఉన్నది, అది వీళ్ళు సరి చేస్తలేరు. వాళ్ళ సరి చేస్తేనేమో వెళ్ళిపోతుంది, అది వాళ్ళు సరి చేయక కావాలని చెప్పేసి ఒకరు చేసిన అభివృద్ధి మేము ఎందుకు చేస్తామన్న ఉద్దేశంతో చేయకుండా ఆపినందుకు ఈరోజు మాకు ఇబ్బందిలో పడుతున్నాం మేము. అది మా సమస్య మెయిన్ కాదు, ఉంది మా ఏరియా మొత్తానికి అది ఒకటి ఉంది. ఇది జడ్జివరం నగరు, పిల్లబావి, అంబేద్కర్ నగర్, న్యూటౌన్ బాటల్లో కూడా ఉన్నది. వాళ్ళ ఇళ్ళకు నీళ్ళు పోతున్నాయి. అంటే ఎవరు అభివృద్ధి చేసి మేమేం చేద్దాం మన కాడుకున్నారన్నారు. అంటే నేనేమంటున్నా, మీరు కార్పొరేట్గా భారీ బీజార్తో గెలిస్తే ఈ సమస్య వర్షం వచ్చినప్పుడల్లా పూర్తిగా నీటితో ఇళ్ళకు పోతున్నాయి. ఆ సమస్యను మీరు తీరుస్తారా? తీర్చాలని చెప్పేసి అనే బరిలో దిగినాం. అది స్థానికులం, బయట వాళ్ళం కాదు మేము. అందుకంటే మాకు ఇబ్బంది ఉంది కనుక మేము ఉండాలి, మేము ఉంటేనే సమస్య తెగుతారన్న ఉద్దేశంతో మేము దీంట్లో వచ్చినాం. గతంలో వీరి సతీమణి అంటే గోనెల విజయ్ కుమార్ గారి సతీమణి కూడా ఒక మారు కౌన్సిలర్గా చేశారు. ఆమె మాటల్లో కొన్ని అడిగే విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, ప్రచారం ఎలా కొనసాగుతుంది? ప్రచారం దేవుడి దయ వల్ల అంత మంచి జరుగుతుంది. ఎందుకంటే నేను ఇంతకుముందు కౌన్సిలర్గా బీజేపీ పార్టీ నుంచి గెలిచినాను 2005 to 10లో. అప్పుడు ఉన్న స్కీమ్ని బట్టి అప్పుడున్న గవర్నమెంట్ పెన్షన్స్ కానీ ఇందిరమ్మ ఇండ్లు కానీ అన్నీ ఇప్పించేసినాం. కాకపోతే మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్క పని కూడా ముట్టుకోవట్లేదు. మెయిన్గా మాకు పెద్ద చెరువు ప్రాబ్లం ఉంది. ఇంకొకటి ఇండ్లలో లోపలికి నీళ్ళు అప్పుడు రాకుండానా, మేము ఉన్నప్పుడు రాలేవు. ఇప్పుడు ట్యాంక్ బండ్ ఆయన మంచిగా ఆయన మాబ్నాన్ని డెవలప్ చేద్దామన్న ఉద్దేశంతోనే ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఈ హాస్పిటల్ ఒకటి, ఇదొకటి. కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళు చేసింది నేనెందుకు ముట్టుకోవాలన్న ఉద్దేశంతో ఏమి చేయట్లేక ఇక్కడిది అక్కడ ఆపేసిండ్రు. ఏ గవర్నమెంట్ అయినా వచ్చినప్పుడు ఫాలోయింగ్లో ఉన్నప్పుడు అది అభివృద్ధి చేస్తేనే వాళ్ళకి అనేది ఫ్యూచర్ ఉంటుంది. కానీ అది అర్థం చేసుకోకుండా వాళ్ళు చేసింది మేమెందుకు చేయాలి అనే ఉద్దేశం ఉంటే అది ఎప్పటికీ. మీరు కౌన్సిలర్గా చేసిన హయాంలో ఏమన్నా సమస్యలన్నీ తీర్చారు, ఇప్పుడు ఇంకేమన్నా పెండింగ్ ఉన్నాయా? ఇప్పుడేం పెండింగ్ లేవు అనే ఉద్దేశం. కాకపోతే ఇప్పుడున్న గవర్నమెంట్ ఇప్పుడున్న పొజిషన్ని బట్టి ఇప్పుడు మా టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ అవైలబుల్స్ ప్రజలకు వస్తాయో అవన్నీ అందుబాటులోకి ప్రజలకు మేము తీసుకొస్తాం. మా ఏరియా కాబట్టి మేము లోకల్ ఉంటాం కాబట్టి లోకల్ వాళ్ళు మమ్మల్ని వచ్చి అడుగుతారు. ఆల్రెడీ నేను ఇంతకుముందు కౌన్సిలర్ కాబట్టి ఎవరు ఏ ఏరియాలో ఇంటింటికి ఏ మనిషి ఉంటారు ఏ పేరుతో సహా నాకు తెలుసు. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏందో నా ఇంటికి వచ్చి అప్పుడు అడిగిన వాళ్ళే నేను చేసిన. ఇప్పుడు కూడా అదే వాగ్దానంతో వాళ్ళకి ఏది అడిగినా చేస్తాను. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఏమో పథకాలు ఇచ్చింది, అవన్నీ చేసిందా లేదా? చేయలేదు. పథకాలు ఎన్నో అమలు చేసింది, ఏంటి అమలు కాలేవు. ప్లస్ పథకాల వరకే సాధ్విన అవి అక్కడికే ఉన్నాయి, చెప్పిన మాటలే ఉన్నాయి. అవి అవకాశంలోకి అవగాహనలోకి రాలేవు. మహబూబ్ నగర్లో ఒక డైనమిక్ లీడర్ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాలుగా హాస్పిటల్ కానీ, రోడ్స్ కానీ, తర్వాత పెద్ద చెరువు కానీ, ట్యాంక్ బండ కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది.
ఆ డైనమిక్ లీడర్ అండర్లోనే మేము పనిచేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంతోషిస్తున్నాము. మా 60 డివిజన్ వచ్చేసేసి కొమ్మగేరి, పీర్లబావి, అంబేద్కర్ నగర్, జగ్జీవరామ్ నగర్, న్యూటన్ ఏరియా వస్తుంది. ఇక్కడ ముఖ్యంగా ఈ 60 డివిజన్లో డ్రైన్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. ఆ డ్రైన్ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మా అభ్యర్థి ఎవరైతే విజయ్ కుమార్ ఉన్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డ్రైన్ ప్రాబ్లం క్లియర్ చేయడానికి ఆ కంకణం కట్టుకుంటాడు. లోకల్ అభ్యర్థిని గెలిపిస్తే కారు గుర్తుకు సెకండ్ నెంబర్ కారు గుర్తుకు ఓటేసి బంపర్ మెజార్టీలో మనం గెలుస్తున్నాం. మెజార్టీ కోసం తిరుగుతున్నాం. కాబట్టి లోకల్ అభ్యర్థి పైన కారు గుర్తుకు ఓటేసి మా అభ్యర్థి విజయ్ కుమార్ని గెలిపించాలని అభ్యర్థిస్తున్నాం. గతంలో తన సతీమణి మాజీ కౌన్సిలర్గా పనిచేసిన అనుభవం ఉంది. వార్డులోని సమస్యలన్నీ మాకు తెలుసని బీఆర్ఎస్ అభ్యర్థి, కార్పొరేటర్ అభ్యర్థి, 60 అభ్యర్థి గోనెల విజయ్ కుమార్ పేర్కొంటున్నారు.